హాయ్ అండి అందరికీ. శనివారం ఉదయం అండి నేను పూజ అయితే చేసేసుకున్నాను. కాకపోతే ఈరోజు ఒక్క దీపంలోనే పెట్టి పూజ అయితే చేసుకున్నాను. మామిడికాయ కొబ్బరికాయ కొట్టేసి ఇంకా లక్ష్మి కుబేర ఫోటో ఇది నేను షిరిడి నుంచి తెచ్చుకున్నానండి. ఫోటో తీసుకుని దాని ఫ్రేమ్ కట్టి ఇచ్చాను. ఇంకా శివపార్వతుల దగ్గర అయితే పెట్టేసాను. ఇంక మామిడి పళ్ళు తీసుకొస్తే ఇంక ఇవి బయట పెట్టాలి విడిగాను పెట్టేస్తే, లేకపోతే కవర్లో ఉంటే ఇంకా అవి మరీ మెత్తగా అయిపోతాయి కదండి. అరటికాయలు ఇంకా మధ్యాహ్నం కూర కోసం అయితే అరటికాయ కర్రీ, ఇంకా నెక్స్ట్ ఇంకా అరటికాయ బజ్జీ నైట్ టిఫిన్కి అయితే మాత్రం. ఇంకా శనివారం కదా, ఇంకా అందుకోసం ఇప్పుడైతే కూర చేస్తున్నాను. అరటికాయ, ఆనియన్, టమాటా అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా స్టవ్ మీద అయితే వేస్తున్నాను. ఇంకా రైస్ అయితే పక్కన పెట్టాను. ఇంకా అది అవుతుంది, అయిపోవచ్చిందిలే అండి. ఇంకా రైస్ కూడాను. ఇంకా బట్ట అయితే ఉన్నాయి చూసారా, చాలా బట్టలు ఉన్నాయండి. అవి కూడా వేయాలి. 2 times వాషింగ్ మిషన్లో పడతాయి. ఇంకా 1 time అయితే చేత్తో వాష్ చేయవలసి ఉంటుంది కూడా. అన్ని బట్టలు ఉన్నాయి. ఈసారి ఎందుకో చాలా లేట్ అయిపోయిందిలే అండి. ఇంకా అందులో ఉతుద్దాం అనుకుని అలాగా అసలు చేయడం ఎండ వల్ల చేయలేక, తర్వాత లక్ష్మి వాళ్ళు వచ్చిన తర్వాత చేద్దాం ఉతుకుద్దాంలని అలాగ మొత్తం మీద ఇంకా చాలా బట్టలు అయిపోయినాయి. ఇంకా అవన్నీ ఇంకా వెయ్యాలి. ఇంకా అన్నం అయితే ఉడికిపోయింది. ఇంకా వారుస్తాను కదండి నేనైతే. ఇంకా ఎగరబెట్టడం కుక్కర్లో ఒకటి అస్సలు పెట్టనండి, ఎందుకంటే నాకు పడదు. కుక్కర్ మొత్తం 3 కుక్కర్లు ఉన్నాయి, అయినా సరే నేను కుక్కర్లో మాత్రం వండనండి. ఎప్పుడో తప్పదు అన్నప్పుడు అయితే తప్ప, ఇంకా మిగతా టైం అంతా అన్నం వార్చడమే. ఇంకా ఎండ వల్ల చూసారా చాలా ఇదిగా అనిపిస్తుంది. ఈ ఎండ పోయి వర్షాలు కంటిన్యూ 2 days పడతాయి, కానీ కొంచెం వాతావరణం చల్లబడదు అనిపిస్తుంది, అంత ఎండగా ఉంది. ఇంకా అన్నం అయితే వారుస్తాను. కొంచెం ఆవిరి పైకి వస్తుందండి, అందుకే కొంచెం ఊస్తే అటు వెళ్తుంది కదని అలా ఊస్తున్నాను. ఇంకా వాచేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసాను. కొంచెం వాటర్ అది ఉంటే కొంచెం ఇది అవుతుంది కదని. ఇంకా కూర అయితే ఉల్లిపాయలు వేసేసానులేండి, మగ్గుతున్నాయి. ఇంకా సాల్ట్ కూడా వేసేసి, సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా మగ్గుతాయి కదండి. ఇంకా అందుకు వేసేసాను. టమాటా కూడా వేసేస్తున్నాను. అందులో అరటికాయ కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోద్దండి అరటికాయ కూడా. నాకు అందులో అరటికాయ కర్రీ అంటే చాలా ఇష్టం. కాకపోతే ఒక్కొక్కసారి అయితే పడదండి, పెయిన్ వచ్చేస్తుంది, స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది అరటికాయ తింటే. ఇంకా అందుకే నేను వండడం చాలా తక్కువ, ఎప్పుడో తప్ప. ఇంక ఈసారి అయితే ఇంకా అరటికాయ చూద్దాం, చాలా రోజులైంది కదా అన్నట్టుగా మాత్రం అరటికాయ మాత్రం తెప్పించాను. ఇంకా అరటికాయ కూర చేద్దామని. ఇంకా టమాటాలు వేసేసాను కదా మగ్గిపోయి. ఇంకా టమాటా అదండి అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేస్తాను. అందులో ఫాస్ట్గానే అయిపోతాయిలేండి, మరీ మెత్తగా అయిపోతుంది. అందుకే నేను ముందు టమాటాలు ఇవన్నీ మగ్గనిచ్చిన తర్వాత అరటికాయ వేస్తున్నాను. ముందు వేసాను అనుకోండి, టమాటా మగ్గటం కోసం ఇంకా ఉంచితే ఇంకా పేస్ట్ కింద అయిపోతుంది. అందుకోసం అయితే నేను అలాగ చేస్తున్నాను. ముందుగా అయితే మాత్రం వేయనండి, టమాటా వేసిన తర్వాత వేస్తాను. ఎందుకంటే టమాటా ముందు వేసామనుకోండి మెల్ట్ అయిపోద్ది, అస్సలు కనిపించదు, లేకపోతే ముక్కల కింద కనిపిస్తుంది కదా. అందుకే నేను ఎప్పుడు ఏకైతే చేసిన ఆనియన్ కనబడదు, టమాటా కనబడదు. ఇంకా బాగా కలపాలి కాబట్టి బాగా కలుపుతున్నాను. ఇంకా అరటికాయ వేసేసి ఇంకా కారం అవన్నీ కూడా వేసేసామనుకోండి ఇంకా మగ్గుతుంది కదా. ఇంకా పైన మూత పెట్టేసుకోవచ్చు కూడా అలాగా. ప్రియా వాళ్ళు వెళ్ళారు, కానీ స్వీట్ అయితే 2 రోజుల వరకు కొంచెం మాది ఒకలా ఉందండి పాపం. ఎందుకంటే అదంతా మాట్లాడుతూ ఉండేది ప్రియ అయితే మాత్రం. ఇదిగోండి అరటికాయ మగ్గింది చూసారా, నేను అన్నట్టుగాను. టమాటా ముక్కలు అయితే అస్సలు కనిపించవు. తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారము, కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసేసి కొంచెం వాటర్ వేసి పెట్టాను. ఇంకా దగ్గరికి అయిపోవచ్చిందిలేండి. ఇంకా కూర కూడా అయిపోయింది. ఇంకోండి చిన్న గిన్నెలో మాత్రం అదండి బౌల్లో అయితే తీసేసాను. ఒక అరటికాయ మాత్రం ఉంచాను నైట్కి, అరటికాయ బజ్జీ వేద్దామని. ఇంకా లంచ్లోకి అయితే ఇంకా అప్పడాలండి. నాకు ఈ అప్పడాలంటే చాలా ఇష్టం. బియ్య పిండితో చేస్తారు కదా. స్వీటీకి అయితే ముందు రోజు ఫ్రైడ్ రైస్ ఉంటే అది వేడి చేసి పెట్టాను. అందమైన రాక్షసి తినలేదండి, అది ఫ్రైడ్ రైస్ తెచ్చినప్పుడే పెట్టాలండి, మరుసటి రోజు పెడితే అస్సలు తినదు. ఇంకా సర్లే తర్వాత తినిపిద్దాం అన్నట్టుగా ఊరుకున్నాను. ఇంకా బట్టలు వాషింగ్ మిషన్లో అయితే వేసాను ఒక ట్రిప్. అవి కూడా చేతితో ఉతకవలసినవి ఇంకా ఉన్నాయి. ఇంకా భోజనాలు అయిపోయినాయి కదండి. స్వీట్కి మళ్ళీ నేను కూర వేసి పెట్టానులేండి, ఎందుకంటే నా బిర్యానీ అదే ఫ్రైడ్ రైస్ పడిస్తాను. ఇంకా అది తినలేదు. ఇంకా మొక్కలకి మందండి, మొక్కలకి పువ్వులు అయితే పూయటం లేదు కదా, అందుకోసమని ఈ మందు ప్యాకెట్ తెచ్చి చాలా రోజులైంది. కానీ ఒకరోజు వర్షం పడ్డది కదండి, ఇంకా అందుకే వర్షం పడినప్పుడు వేస్తాను మంచిది కదా అని కొంచెం కొంచెం అన్నిటికీ వేస్తున్నా.
ఇంతవరకు అయితే ఇదే అలవాటండి మన మొక్కలకైతే. ఏది అలవాటు అయితే అదే వేయాలి కాబట్టి ఇంక ఇవి వేస్తే కొంచెం పువ్వులు పోస్తాయి కదా. ఈ మధ్యన అసలు పువ్వులు అయితే పూయటం లేదు. ఇంకా అందుకోసమే తెప్పించానండి, పువ్వుల కోసం. పువ్వులు పోస్తాయని మెయిన్. అందులోని ఇంకా చాలా మట్టికి ఇవి అయితే పూయటం లేదు పువ్వులు. ఇదంతా మళ్ళీ ఇంకోసారి క్లీన్ చేస్తాను. ఇంకా అక్కడక్కడ కొంచెం కొంచెం అయితే వేసేస్తున్నాను. మళ్ళీ అంటే మళ్ళీ మొగ్గలు వేస్తుందండి. చిన్ని మొగ్గలు వస్తున్నాయి. ఈరోజైతే చూశాను, భలే హ్యాపీ అనిపించింది. ఈ మందార మొక్క అయితే అండి పాడైపోయిందండి, ఎందువల్ల నాకు తెలియదు. ఈ కరివేపాకు మొక్క అయితే దేవి గారు ఇచ్చారు కదా, కరివేపాకు మొక్క వేసాను. చూడాలి, ఒక 1 వీక్ అవుతాయి కానీ అది ఎలా ఉందన్న విషయం మనకు అర్థం కాదు. ఇంకా నందివర్ధన, ఇంకా మొగలి చెట్టు, ఇంకా అన్నిట్లో కూడా కొంచెం కొంచెం వేసేస్తున్నాను. మామిడి మొక్కకు కూడా కొంచెం వేస్తున్నాను. ఈరోజు ఎందుకో గొంతుకు కొంచెం బాగాలేదండి, ఎందుకంటే చాలా వీడియోస్కి వాయిస్ చెప్పిన వల్ల ఒకే టైంలోనే ఇంకా దానివల్ల కొంచెం వాయిస్ కూడా బొంగురుగా వస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇంక ఇక్కడైతే అన్ని మొక్కలకి వేసాను. ఈ మొక్క కూడా వేసినా వేయకపోయినా పర్వాలేదు, లక్ష్మీదేవి మొక్కకి. ఎందుకంటే ఎప్పుడు పూలు దానికి పూసే టైం వచ్చినప్పుడు మనం వేసినా వేయకపోయినా కంపల్సరీ పువ్వులు పోస్తాయి అన్నమాట అండి. ఈ మధ్యన అయితే బాగానే పూసినాయి. నేను కోసి మళ్ళీ లక్ష్మీదేవికి పెట్టేదాన్ని కదా. ఇంక ఈ తెల్ల వైట్ పువ్వులు మొక్కను చూసారా, బోల్డ్ పువ్వులు పోస్తుందండి. ఎందుకో ఈ మధ్య చాలా మట్టికి ఆకులు రాలేదు, పువ్వులు పూయలేదు. కానీ ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. ఇంకా తమలపాకు మొక్కలో కూడా లైట్గా వేసానులేండి, ఎక్కువ అంటే కాదు. కానీ ఎందుకంటే మరి ఎక్కువైనా తమలపాకు మొక్క కొంచెం పాడైపోద్ది కదండి, అది అసలు డెలికేట్గా ఉంటుంది కాబట్టి. ఇక్కడ నిమ్మ చెట్టుకి కూడా కొంచెం అయితే వేసాను. ఇంకా మొత్తం అన్ని మొక్కలకి వేసేసిన తర్వాత చూస్తే ఇంకా బయట అక్కడైతే చూసారా, వాకింగ్కి వెళ్ళి వాళ్ళు వెళ్తున్నారు చక్కగా, వైఫ్ అండ్ హస్బెండ్ గట్ట. అలా వెళ్తే భలే ఉంటుంది కదండి, ఇద్దరికి హ్యాపీగా అనిపిస్తుంది కూడాను, స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుంది కదండి అలాగే వెళ్తే. ఇంకా నేనైతే పువ్వులు అయితే కోస్తున్నాను. ఇంకా వైట్ పువ్వులు కూడా కొంచెం ఉన్నాయి, ఎందుకంటే నెక్స్ట్ డే పెట్టడానికి ఉంటాయి కదా అన్నట్టుగా. ఇంకా మందు కొంచెం అయితే ఉండిపోయిందిలేండి కిందనే, సనజాజ్ అంటికి వేద్దాం కదా అని అది ఉంచేసాను. కిందకి వెళ్తాను కాబట్టి వెళ్ళినప్పుడు వేసేస్తా. ఇంకా మొక్కలకి మందు వేయడం అయిపోయిందని ఇంకా మొక్కలకి వాటర్ అయితే వేసేస్తున్నాను. ఎందుకంటే మందు వేసినప్పుడు కంపల్సరీ వాటర్ వేయాలండి, లేకపోతే మొక్కలు వేడెక్కువైపోయి చనిపోతాయి. అందుకే కొంచెం మందు వేసినప్పుడు కంపల్సరీ ఒక 2-3 డేస్ అయితే మాత్రం మానకుండా వాటర్ వేయాలి, లేకపోతే మొక్కలు చాలా పాడైపోతాయి అన్నమాట. మనం ఎప్పుడైతే వాటర్ వేస్తామో అప్పుడే అవి కూడా బాగుంటాయి. ఇక నేను అలాగే మొక్కలకి అన్నిటికి వాటర్ వేసేస్తున్నాను. అసలు అయితే చెమ్మగానే ఉన్నాయి, కాకపోతే ఇంకా మందు వేసాను కదా, అందుకే నాకు ఇంకా వాటర్ మానేయాలి అనిపించలేదు. ఇంకా వాటర్ వేయాలి కంపల్సరీ అని వేసేసి మళ్ళీ కిందకు వచ్చి కొబ్బరి చెక్కలు ఉంటే కట్ చేసేసాను ముక్కలు, ఇంకా పైన పెట్టిస్తానులేండి. స్వీట్ అయితే ఎలా చూస్తుంది చూసారా. ఇంకా నెక్స్ట్ గిన్నెలు ఒకటి ఉన్నాయి, ఇంకా కొంచెమే ఉన్నాయిలేండి, ఎక్కువేమి లేవు. ఇంకా అవి కూడా కడిగేసి పక్కన పెట్టేస్తాను. ఈ రోజుకైతే ఎక్కువ వీడియో కూడా చేయలేదు కాబట్టి కొంచెం పర్వాలేదు. అదే బట్టలు ఉతికామనుకోండి, బట్టల పని ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా వర్షాలు కొంచెం ఎక్కువ పడతానే కానీ ఏ పని చేయలేము అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఈ ఎండ ఎక్కువ అయ్యేకొద్ది పని చేయాలన్న కష్టం అనిపిస్తుంది, హెల్త్ కూడా చాలా అదే నీరసంగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా, పని కూడా చేయాలనిపించదు. గిన్నెలు కడిగేసిన తర్వాత దేవుడి సామాన్లు ఉన్నాయి, ఇంకా అవి కూడా క్లీన్ చేసేసి పక్కన పెట్టేసాను. ఇంకా నైట్ చెప్పాను కదండి అరటికాయ బజ్జీ వేస్తానని, ఇంకా అరటికాయ అయితే చెక్కేసి శనగపిండి అయితే కలిపేసి ఉంచానులేండి, ఫ్రిడ్జ్లో పెట్టేసి అరటికాయ ముక్కలు కూడా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా తిని ముందైతే వేడిగా వేసుకోవడానికి ఉంటుంది కదా. ఇంకా స్వీట్కి అయితే అరటికాయ కూర వేసి పెట్టేస్తున్నాను, దానికి భలే నచ్చింది అండి అరటికాయ కూర అయితే మాత్రం. ఇంకా దానికి అన్నం పెట్టేసిన తర్వాత మళ్ళీ బజ్జీలు అయితే వేస్తున్నా. ఇదిగోండి ముందైతే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను, అప్పటికప్పుడు కట్ చేయడం కన్నాను. ఇంకొంచెం శనగపిండి ఇంక వీటిలో వేసేసి ఇంకా బజ్జీలు వేసుకోవడమే. ఇంకా స్వీట్కి అయితే ఎంత ఇష్టం అనుకున్నారు, అరటికాయ బజ్జీ చాలా ఇష్టంగా తింటుంది కూడా స్వీట్. దానికి పెడతానులేండి, అన్నం తిన్నా సరే పెడతాను. ఇవి అయితే ఉండిపోయి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వేస్తాను, ఇంక వేయను. ఇంక ఇవైతే సరిపోతాయి.